వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. క్యారెట్ రసం అండి, చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు క్యారెట్ రసానికి కావాల్సినవి మేము ఇక్కడ ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకున్నామండి. వాటిని పీల్ చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఒక 5-6 చిన్నులపాయ రెప్పలు, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 ఎండుమిర్చి, మీ కారాన్ని బట్టి కొంచెం ఉప్పు, ఒక 1/2 లీటర్ నీళ్లు అన్నీ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా వడకట్టుకోండి. మీ కన్సిస్టెన్సీ బట్టిని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మేము టొమాటో వేయలేదండి. టొమాటో వేస్తే మనకి ఫ్లేవర్ మారిపోతుంది, అందుకని. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పంచదార, ఇది ఆప్షనల్ అండి, వేస్తే చాలా బాగుంటుంది, కొంచెం పసుపు అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలయి పెట్టుకొని ఒక్క మరుగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. దాని తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ అన్నీ వేసుకొని ఈ వేగిన తాలింపుని రసంలోకి వేసుకోండి. మీకు కావాలంటే కరివేపాకుని తాలింపులో కూడా మళ్ళీ వేసుకోవచ్చండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.